తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల కోసం సన్నద్ధమవుతూ ఉన్నాయి. అయితే డిఎంకే, అన్నా డిఎంకే కూటములకు ధీటుగా మరొక కూటమి ఏర్పాటు దిశగా విజయ్ టీవీకే ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విజయ్ టీవీకేను రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మార్చే యోచనలో ఉన్నట్లుగా పొలిటికల్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి. తమిళనాడులో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకోవడానికి విజయ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ ఎలాగైనా సరే సత్తా చాటాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న ఏ కూటముల్లో టీవీకి చేరకుండా తన నాయకత్వంలోనే కొత్త కూటమి ఏర్పడుతుందని విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీవీకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ను ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే బలంగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే అన్నా డీఎంకే, బీజేపీల మధ్య పొత్తు కుదిరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా కూటములకు బలమైన పోటీ ఇవ్వాలంటే టీవీకేను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన విజయ్ 2 కోట్ల మంది సభ్యత్వ నమోదు లక్ష్యంతో 2024 మార్చిలో యాప్ ద్వారా సభ్యత్వ నమోదును ప్రారంభించారు. దానిని మరింత విస్తరించేలా ఇంటికి కనీసం ఒకరిని టీవీకే సభ్యునిగా చేర్చాలని లక్ష్యంగా పార్టీ శ్రేణులకు విజయ్ నిర్దేశించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కలిసి తమ పార్టీకి మద్దతు కూడగట్టేందుకు విజయ్ సన్నాహాలు చేపట్టారు. అందులో భాగంగానే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్త పర్యటనకు విజయ్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళనాడు రాష్ట్రంలో 10,000 గ్రామాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేలా ప్రత్యేక సభలను నిర్వహించాలని టీవీకే అధ్యక్షుడు విజయ్ తమ పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. వాస్తవానికి టీవీకేను తమ కూటమిలోకి ఆహ్వానించడానికి అన్నా డీఎంకే, బీజేపీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ డీఎంకే, బీజేపీతో ఎన్నటికీ పొత్తు ఉండదని విజయ్ కుండబద్దలు కొట్టడంతో అన్నా డీఎంకే, బీజేపీ కూటమి నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అన్నా డీఎంకే గురించి విజయ్ ప్రస్తావించలేదు. విజయ్ నాయకత్వంలోనే కూటమి ఏర్పడుతుందని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనని ప్రత్యేక తీర్మానాలు చేయడం ద్వారా అన్నా డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న విజయ్ను ఎలాగైనా సరే తమ కూటమిలోకి ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న అన్నా డీఎంకే కలలయ్యాయి. అధికార డీఎంకే వ్యతిరేక ఓట్లు చెల్లిపోకుండా తామంతా కలిసి పోటీ చేయడం ద్వారా డీఎంకేను ఓడించాలని బీజేపీ, అన్నా డీఎంకే భావించినా విజయ్ నిర్ణయంతో ఆ ప్రయత్నం విఫలమైంది. డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన టీవీకే అధినేత విజయ్ మాటల్లో స్పష్టమవుతోంది. టీవీకే కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక తీర్మానాల ద్వారా బీజేపీ, అన్నా డీఎంకేలకు తలుపులు మూసివేసినా పీఎంకే, ఎన్టీకే, డీఎండీకే వంటి పార్టీలకు తలుపులు తెరిచారు. అధికారంలో భాగస్వామ్యం అనే తాయిలాన్ని ఇప్పటికే ప్రకటించడంతో తన నాయకత్వాన్ని అంగీకరించి డీఎంకే కూటమిలోని పలు పార్టీలు కూడా ముందుకు రావచ్చని టీవీకే ఆశిస్తోంది. తమిళనాడులో బలమైన మూడో ఫ్రంట్ను ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలను ధీటుగా ఎదుర్కొని అధికార పీఠాన్ని అధిరోహించవచ్చని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను రాబట్టాలని విజయ్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రానికి నిధులు మంజూరు చేయకపోవడం, కొత్త ప్రాజెక్టులు ప్రకటించకపోవడం, నీట్కు మినహాయింపు కల్పించకపోవడం, త్రిభాషా విధానం తదితర అంశాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తమిళులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలో ఒకటైన అన్నా డీఎంకే, జయలలిత మరణాంతరం బీజేపీ పంచన చేరడంతో రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించే కేంద్ర విధానాలు, వైఖరిపై ఆ పార్టీ మౌనం వహిస్తోంది. ఆయా అంశాలపై డీఎంకే బలంగా గళం విప్పి బీజేపీ వ్యతిరేక ఓట్లను తన వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇదే అస్త్రాన్ని విజయ్ చేతిలోకి తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో డీఎంకే పైన విజయ్ విమర్శలు గుప్పించడం, దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పొందడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని విజయ్ భావిస్తున్నారు. అందుకే విజయ్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీవీకే సారథ్యంలోనే ఒక కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా
తమ కూటమిని ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలనేది విజయ్ ఆలోచనగా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీవీకేతో జట్టు కట్టి ఇతర పార్టీలకు తమ తలుపులు తెరిచి ఉంటాయనే సంకేతాలు పంపిస్తున్న విజయ్ తమ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు కావాల్సిన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న విజయ్కు తమిళనాడు ఓటర్ల మద్దతు ఏ మేరకు దక్కుతుంది? ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ టీవీకి రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందా అన్నది త్వరలోనే తెలియనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీవీకేను స్థాపించిన విజయ్ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని విజయ్ చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాలి.